కొన్ని గ్రామాలలో ఎన్నుకొని ఈ సహకార సూపర్ బజార్లను అది కూడా హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సహకార సూపర్ బజార్లు చేయాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఏంటంటే మేము ఒకటి యాప్ నిర్ణయిస్తున్నాం. ప్రతి సూపర్ బజార్కు ఒక యాప్ చేసి ఆ పట్టణంలో మేము ఎన్నుకున్నామంటే ఇప్పుడు ఏంటంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే ఉన్నదో ఆ టౌన్లో సహకార సూపర్ బజార్ ఏర్పాటు చేసి ఆ కృతంలో వాళ్ళు సూపర్ బజార్ రావాల్సిన అవసరం వాళ్ళ అవసరంలో యాప్లు చెప్తే ఆ సొసైటీ సభ్యులు అది వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లోనే డెలివరీ చేస్తారు. మళ్ళీ వాళ్ళది మళ్ళీ లెక్క ఉంటుంది, ఎంత కొన్నావు ఎంత ఆ రకంగా మధ్య ఆన్లైన్ దాని యొక్క లెక్క పకడ్బందీగా ఉంటుంది. సో ఆ సిస్టాన్ని మేము డెవలప్ చేస్తున్నాం. సో ఇది ఏప్రిల్ నుంచి దీన్ని అమలు చేయాలని దానికి ఇప్పుడు స్పేడ్ వర్క్ అంతా చేయడానికి చేస్తున్నాం. సో ఈ రకంగా హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సహకార సూపర్ బజార్ అనేది ఇప్పుడు ఒక దాని ముందుకు తీసుకెళ్తున్నాం. దీంట్లో కూడా ఏంటంటే కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ అనుగుణంగానే అది చేయబడుతుంది. కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ ఏంది షేర్ క్యాపిటల్ మీద అతనికి ఇంట్రెస్ట్, షేర్ క్యాపిటల్ మీద అతనికి బ్యాంక్ రేటే వస్తుంది. కానీ కొనడంలో ఏదైతే వ్యాపారం చేస్తుండో ఆ నిష్పత్తి ప్రకారము లాభాల పంపిణీ అతనికి ఉంటుంది. ఒక అతను 1000 రూపాయలు షేర్ క్యాపిటల్ ఉంది కానీ దాని ఏం కొనలేడు. ఇంకో అతను 100 రూపాయల షేర్ క్యాపిటల్ ఉంది కానీ 10,000 సామాను కొన్నాడు. కానీ లాభాలు పంపినప్పుడు ఈ 10,000 అతనికి ఆటోమేటిక్గా దాంట్లో ఆ యాప్ ద్వారా ఇతనికి లాభాల పంపిణీ ఎంత అనుకున్నామో అది అతనికి అంత వస్తుంది. దాని మీద 6% ఆటోమేటిక్గా సంవత్సరం కాగానే క్యాలిక్యులేషన్ చేసి అది యాప్ పెడితే దాని ప్రకారం ఆడిటింగ్ ఆ విధంగా జరుగుతుంది. సో అటువంటి సిస్టాన్ని మేము ఇప్పుడు యాప్ ద్వారా చేస్తున్నాం. దీని ద్వారా ఒకటి రిపీట్ చేసి అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు విధంగా చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఇటువంటి సిస్టాన్ని రావాలని ఒకటి మోడల్గా వరంగల్ జిల్లాలో ప్రయత్నం చేస్తున్నాం సార్. దానికి అన్ని జిల్లాల నుంచి వచ్చినాయి. ముందు ఒక జిల్లాని ఒక 2 నెలల్లో చేసి దాన్ని ఆ విధంగా చేసి అది రిపీటు ప్రతి మండలంలో ప్రతి కార్పొరేషన్ ఉన్న ఏరియాలలో అది చేయాలని ఆ విధంగా చేస్తున్నాం. సో ఈ సందర్భంలో మేధావులు మీరు ఉన్నారు, దీని అనేక సమస్యలు ఉంటాయి. నేను ఓన్లీ సిద్ధాంతపరంగా మేము ముందుంచాను. మీరు ప్రశ్నలు జవాబులు అనేక సందేహాలు లేమన్ మేము ఒక ఆలోచనతోనే ఇది చేతున్నాం. దీనిలో సాదాబాధకాలు ఏంది, ఈ విషయాలు ఏంది, మీరు కొన్ని సందేహాలు నీవు అడుగుతుంటే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఆ రకంగా నేను కూడా ఎడ్యుకేట్ అవుతా అనేది నా యొక్క మనవి సార్.